లేనప్పుడు దేవుడికి ఇస్తేనే గొప్పదే. ఆశ్రయ గారు నా కాడ ఏమీ లేవండి, ఈ కూడికి ఎలా పెట్టాలో అర్థం కాదు, లేదా ప్రార్థన ఎలా పెట్టాలో అర్థం కాదు, ఈ బాధ ఎలా పడాలో అర్థం కాదు. ఏమీ లేనప్పుడు ఎలాగే పెట్టడం నాకేం అర్థం లేదు, ప్రార్థన చేయండి అయ్యా. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులే, కానీ నువ్వేం చేస్తావు? ఇంటికి పడుకుంటావా? ఏం చేస్తావు నువ్వు? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేనికోసం? నువ్వు ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నావు. నువ్వేం చేస్తావు? శుభ్రంగా కొరకు పెట్టేసి నిద్రపోతే సరిపోద్దా? సరిపోదు. కానీ ఏమీ లేనప్పుడు దేవుని స్తుతిస్తే, ఒక ఆయన అంట మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు, రూపాయి లేదు, రూపాయి లేకుండాను. కానీ ఆయన ఆశ ఎలా ఉందంటే మీటింగ్స్ పెట్టాలి, ఇది ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉంటే ఒక రోజు అలా ప్రార్థన చేస్తూ వస్తే, ఒక రోజు దాదాపు 2 రోజులు గడిచిన తర్వాత ఒక రోజు వచ్చి ఒక ఆయన తలుపు కొట్టాడు. ఏమని కొట్టాడు? తలుపు కొట్టి వచ్చి అంటున్నా, మీ పేరు పలానా పేరేనా? ఇదేనా అడ్రస్? డోర్ నెంబర్ ఇదేనా? డోర్ నెంబర్ కూడా ఇదే కదా. ఇదిగో నాకు రాత్రి ప్రభు కనబడి ఈ డబ్బులకి ఇవ్వమన్నాడు అని చెప్పి బ్యాగ్ పంపించాడు. హల్లెలూయా. కానీ రూపాయి లేదు, మీటింగ్స్ పెట్టాలి. రూపాయి సామాజిక శక్తి లేదు, కానీ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. ఏంటి ఎలాగా అన్న టైంలో ఏమైంది? దేవుడికి నేను ఇస్తే ఇస్తాడన్న ఆశతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఏం అద్భుతం జరిగింది ఎవరో తెలియదు. ఇంటికి రాగానే ఆ డబ్బులు ఇచ్చి, ఇది నాకు రాత్రి దేవుడు కల్లో కనబడి మాట్లాడగానే ఈ డబ్బులు నీకు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. నా జీవితంలో ఇలాంటి ఒక మిరాకిల్ జరిగింది. ఏంటంటే తినడానికి భోజనం లేదు. మా ఆవిడ 8వ నెల కాదు, ఈ విషయం చాలాసార్లు చెప్పాను. తినడానికి భోజనం లేదు. ఆ టైంలో కనీసం ఇంట్లో కాస్తైనా ఇంత రైస్ అయినా ఉంటే పెట్టుకొని గింజానం మేము తిందాం. ఇంత రైస్ ఉన్నా గింజానం తిందాం, గింజి దాంట్లో పోసుకొని ఏదో ఒకటి మిరపకాయ ఉల్లిపాయ నంచుకొని తిందాం అనే పరిస్థితిలో ఉన్న మాకు ఆ రోజులు ఏమీ లేకపోతే ఏడుస్తున్నాం. నా భార్య నేను కలిసి కూర్చొని ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాం అంటే నా దగ్గర ఏమీ లేని సమయంలో ఇద్దరం కలిసి అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అంటే, వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి దేవుని అడిగితే పోతుంది. నాకు ఏ ఆలోచన వచ్చింది? కష్టాలు ఈ ఆలోచనలు రావండి, బాధలు ఈ ఆలోచనలు రావు. కానీ నాకు ఏ ఆలోచన వచ్చింది అంటే, వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ద్వారం తెరుస్తాడు దేవుడు అని చెప్పి మంచి భక్తి, మంచి విశ్వాసంలో ఉన్నాను. కానీ ఏం లేదంటే తినడానికి లేదు. చాలామంది మంచి భక్తిలో, మంచి విశ్వాస జీవితంలో ఎదిగే వారికి ఇలాంటి మూలకంచులు అనే బాటలో నడవలసి వస్తాయి. కొన్నిసార్లు చాలా సమస్యలు, చాలా బాధలు, చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు ఎదుర్కోలేము, దాన్ని ఈదలేమన్నమాట. ఏం చేయలేం? ఈదలేం. ఆ సమయంలో నాకు తెలివి వచ్చి వెంబడిన భార్య నేను కలిసి ప్రార్థన చేస్తూ అలాగా ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకుంటాను. మీరు నమ్ముతారో నమ్మరు, ఒక ఆవిడ మూటతో రైస్ తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టేసి, నేను మళ్ళీ వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఎప్పుడు అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేశానా? అన్నీ కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేశానా? ఏమీ లేవు నా కాడ. ఇంత బియ్యం ఉంటే పెట్టుకొని తిందామని పరిస్థితి. కానీ ఆ టైంలోని ఎవరో రావడమో ఇవ్వడం ఎంత ధన్యతండి. అందుకే చెప్తుంటాను, మీకు చెప్తుంటాను ఏంటంటే, మనం విశ్వాసం మీద బ్రతకాలి. చాలామంది ఉంటే చేద్దాంలే, ఉంటే చేద్దాంలే, ఇది కాదు. ఇది విశ్వాసం కానే కాదు. విశ్వాసం అనేది ఏమిటి తెలుసా? నేను ఎంత ఇవ్వాలి దేవుడికి, నాకు దేవుడు కృప చూపుతాడు, ఆ టయానికి నేను ఇవ్వగలుగుతాను,
నేను ఇస్తాను అంతే. దాని కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి. ఎక్కడ తెలుసా? ప్రభు పాదాల చెంత. ఎక్కడ ప్రయాసపడాలి? ప్రభు పాదాల చెంత. కానీ నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని నాకు సమాధానం వస్తేనే కానీ ప్రార్థనలోంచి నేను లేగనంతే. నీకు ఆ పడుదల రావాలి. నాకు ఈ సమాధానం వస్తేనే కానీ ప్రార్థనలోంచి నేను లేగను. నువ్వేం చేస్తావో చెయ్యి, ఏం చెయ్యాలనుకుంటావో చెయ్యి. నేను చదివేటప్పుడు సభవరం రెసిడెన్షియల్లో చదివేటప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది కదా. ఆ క్వశ్చన్ ఏమంతా తెగదాపు తినివన్నాను. తెక్కొట్టేసేవాడు మ్యాథ్స్ కొడుతూ ఉంటే ఒక రోజు మ్యాథ్స్ అన్నాడు, ఈసారిగా నీకు రాకపోతే నిన్ను టీసీ ఇచ్చి పంపించాను. ఇంటికి పంపిస్తే అంత ఆచారం అంతే కదా. మా తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, కుటుంబస్తులకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఎందుకని చెప్పేసి భోజనం పిల్లపడుతున్నాను, బుక్ పట్టుకున్నాను. వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోండి, కానీ నాకు ఈ క్వశ్చన్ రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలు, నాకు తిండి వద్దు. నాకు ఈ క్వశ్చన్ రావాలి, ఈ క్వశ్చన్ నేర్చుకుంటే అప్పుడు అన్నం మిగిలితే తింటా. నిజం చెప్తున్నా, నా జీవితంలో జరిగిన ముందు కాదు. బుక్ పట్టుకున్నా, అందరూ వెళ్ళిపోయి డిస్టర్బ్ లేదు, ఒక్కడిని చదువుతున్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు చదివాను. అదే వచ్చింది తర్వాత గోడ దగ్గరికి వెళ్ళి ఇలాగా నేను ఇలా గోడ దగ్గరికి వెళ్ళి అంటున్నాను, ఈ కోచింగ్ చెప్తున్నాను అన్నమాట. ఎవరు లేదా గోడకే చెప్పుకుంటున్నాను. అంటే నాకు వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. వచ్చింది. అప్పుడు కంచం పట్టుకొని భోజనంలో ఇలా నిలబడితే నా కొరకు ఆకలి భోజనం. హల్లెలూయా. అంటే నీ పడుదల ఏమవ్వాలో తెలుసు ప్రార్థనలో. నాకు దీనికి సమాధానం వస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలగాక. చాలా మంది అంటారు అసలు ఏమీ లేనప్పుడు అది మనసు వస్తుంది అంటే ఆత్మీయుడికి వస్తుంది. అందరికీ రాదు మనసు. ఎవరికి వస్తుంది? ఆత్మీయుడికి వస్తుంది. ఆత్మీయులతో మీరు ఎదగట్లేదా? మీరు ఫలించట్లేదా? మరి ఎందుకు మీరు వెనక్కి రాగుతుంది మనసు అంటే? నేను ఒకటే చెప్పాను, నేను ఫోన్ చేసి ఒకటే చెప్పాను, నైట్కి 7 గంటలకి నా డబ్బులు పడతాయి, వెంబడే నీకు ఫోన్ పే చేస్తాను అన్నా. ఆ ఎగ్జాక్ట్లీ 7 గంటల 1 నిమిషాన్ని డబ్బులు పడ్డాయి. హల్లెలూయా. 7 గంటల 1 నిమిషాన్ని డబ్బులు పడ్డాయి. కానీ రాత్రి పట్టడానికి ఏ నెంబర్ కూడా తెగడపోద్దని చెప్పి పట్టలేదు. ఇప్పుడు పడతాను. హల్లెలూయా. అంటే ఏంటంటే నా విశ్వాసం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక విధంగా దేవుడు కార్యం చేస్తాడు. దీని మీద బ్రతకాలి క్రైస్తవుడు. దేని మీద? విశ్వాసం మీద. ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ అంటే విశ్వాసం ఇంగ్లీష్ రాదు. ఫెయిత్ అంటే విశ్వాసం మీద నిలబడాలి జీవితం ఎప్పుడు కూడా. నీకున్న ధనానం మీద నిలబడడం కాదు, నీకున్న బలాన్ని మీద నిలబడడం కాదు, నీకున్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానం బట్టి నిలబడడం కాదు, కానీ నా ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు వెనక్కి ముందుకి ఎక్కడికి జంకలేవు. కార్యం పెట్టుకో, ఏమి లేనప్పుడు పెట్టు, దాని తాలూకు విశ్వాసం ఏంటో చూస్తావు. హల్లెలూయా. ప్రతిఫలం చూస్తావు. ఉండేటప్పుడు నువ్వు పెడతావు, నువ్వు పెడతావు కానీ లేనప్పుడు పెట్టు, దాని తాలూకు విశ్వాసం ఏంటో బయటకు వస్తుంది. నీలో ఇంకా మరింత ఫుల్ విశ్వాసం ఉంటుంది. అసలు రాజ్యాలు జయించారంటే బైబిల్ చెప్తుంది విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. దేని ద్వారా? విశ్వాసం ఉంటే అయిపోతాయి. లేనిది విశ్వాసం ఉంటే అయిపోదు. లేని దాన్ని ఉన్నదాన్ని నమ్మడమే విశ్వాసం. అర్థమవుతుందా? లేనిది ఉన్నది అని నమ్మడమే విశ్వాసం. అవునా కాదు? అందుకే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే లేనప్పుడు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. లేనప్పుడు దేవుని స్తుతించాలి. ఉండేటప్పుడు అందరూ స్తుతిస్తారు, ఉండేటప్పుడు అందరూ ఇస్తారు. లేనప్పుడు కదా నువ్వు ఎప్పుడైనా అనుకో, ఎప్పుడు నీ దగ్గర డబ్బు లేకపోయావు చెప్తున్నా, విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే నువ్వు కానుకోవాలి. ప్రభు నీకు అర్థమవుతుంది, మీకు కానుకోవాలి దేవుడు. నేను ఇంత కానుక తీసాను, ఖచ్చితంగా ఇది దేవుడికి ఇవ్వాలి. అది రోజు తీసేది వేరేగా ఉంటుంది, మొక్కుబడి కానుకలు వేరేగా ఉంటాయి, సమర్పణ కానుకలు వేరేగా ఉంటాయి, నువ్వు అనుకోకుండా ఇచ్చిన కానుకలు వేరేగా ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క విధంగా ఉంటాయి. కానీ నువ్వు దేవుడికి ఎంత ఇవ్వాలనుకుంటున్నావు, నీ దగ్గర లేదు, నువ్వేం చేయాలో తెలుసా?
మోకరించి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఏదైనా జవాబు తీసుకొస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేయిస్తే ప్రభువా నాకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను ఇక్కడ నుంచి లేగను. ఇప్పుడు చూడండి, కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు, నాన్న మా బండి కొనవా. ఎన్నిసార్లు అంటాడు అదే మాట తండ్రితో, నాకు కొంటావా కొనవా అంటే తండ్రికి ఏదో ఒక మాటకి మనసు కలుగుతుంది కదా. ఎంత రియల్గా అడుగుతున్నాడంటే ఆయన అనుకుంటాడు, నా కొడుకే కాబట్టి నన్ను అంత గట్టిగా అడుగుతున్నాడు. తండ్రి కూడా అనుకుంటాడు, ఆ కుమారుడు కూడా అనుకుంటాడు, నా తండ్రిని కాబట్టి నేను ఎంత ధైర్యంగా అడుగుతున్నా, లేకపోతే అడగలేను కాబట్టి నా తండ్రిని నేను అడుగుతాను, ఆయన నాకు ఇస్తాడు. ఈయన అడిగినోడికి ఏ విశ్వాసం ఉందంటే, నేను అడిగినా ఉండకపోయినా నా తండ్రి ఇస్తాడు. నీ కాదు ఉన్నే లేకపోనే, నువ్వు ఏ సమస్యలోనో బిడ్డకు తెలీదు, నువ్వు ఏ కష్టంలోనో బిడ్డకు తెలీదు, కానీ వాడు వచ్చేవాడు అడుగుతాడు, నాన్న నాకు బండి కొను. కానీ నువ్వు అప్పటికి ఎంతో నలిగిపోతూ ఉంటావు. కానీ కొడుకుని చూడగానే మనసు మారిపోయి అప్పు చేసేది ఏం చేస్తావు? మరి ఈ విశ్వాసం మందిరంలో ఎందుకు పడదు నీకు తెలుసా? అంటే అప్పు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు, నా విశ్వాసం చెప్తున్నాను. ఎన్నో కోడికలకి డబ్బులు సరిపడకపోతే చాలా మంది దగ్గర తెచ్చి పెట్టిన రోజులు కోడికి ఘనంగా జరగాలి దేవుని కార్యము, అద్భుతంగా జరగాలి దేవుని కార్యం అని ఆగేది లేదు, పరిచయామని. కానీ మీకు కూడా తెలుసా, నేను అలాగే ఇవ్వడం వల్ల ఆ సభకి ఆ సాయంత్రం మళ్ళీ నా అమౌంట్ నాకు తిరిగి వచ్చేసింది. అలాగే ఇవ్వడం వల్ల నేను ఒక దగ్గర అప్పు తెచ్చిందే, నేనేమని చెప్పాను, సాయంత్రం తెచ్చిచ్చేస్తాను. ముందు తీసుకున్నప్పుడు ఏమని, సాయంత్రం తెచ్చిచ్చేస్తాను అంతే. ఈ మాట అనుకొని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ సాయంత్రం మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తీసుకొని ఎలాగొచ్చేది? అదే విశ్వాసం. హల్లెలూయా. ఉండేటప్పుడు అందరూ ఇస్తారు, లేనప్పుడు పెట్టి తండ్రిని అంత అడుగుతూ ఉంటే తండ్రి ఏ కష్టం ఉన్న ఏం చేస్తాడు తెలుసా? సప్పో తెచ్చి కుమారుడికి పండుగ. వీడికి తెలీదు ఆయన కష్టాల్లో ఉన్నాడు, వీడికి తెలీదు ఆయన బాధలో ఉన్నాడు, వీడికి తెలీదు ఆయన సమస్యలో ఉన్నాడు. కానీ వీడు ఏమడుగుతాడు తెలుసా? నాకు ఇవ్వాలి అంతే. నేను అన్నం తిన్నా, కొంతమంది అంటారు నేను తిన్నా, ఇప్పుడు బాబో తినరా వంటలు లేరా, ఈ రోజు కాకపోయినా 10 రోజుల తర్వాత వంటలు లేరా, లేదు వాడు వింటాడా? లేదు నేను వినను, నాకు కావాల్సిందే నాకు రావాల్సిందే. ప్రార్థనలు ఎందుకు నీకు అంత పట్టుదల ఉండదు చెప్పు, ఒక టైం పెట్టుకో, నేను ఈ టయాన్ని నీకు ఇస్తా. దాని కొరకు నువ్వేం చేయాలి తెలుసా? మోకాళ్ళని ప్రార్థన చేయి, అద్భుతం చూస్తావు. ఇదే లేనిది నమ్మడం అంటే. హల్లెలూయా. సింపుల్గా ఇంకో విధంగా చెప్పనా, దేవుడు ఎవరికైనా కనపడదు. ఆత్మస్వరూపంలో ఉన్నానని బైబిల్ చెప్తుంది, ఆత్మ ఉన్నానని దేవుడు చెప్తున్నాడు, అవునా? కానీ కనపడ్డు. ఎవరో ఒక రూపంలో వచ్చి నీకు దర్శిస్తాడు, అది వేరే సంగతి, అది కాదనలేదు. కానీ ఆయన కనపడ్డు. కానీ నువ్వేం నమ్ముతావు? ఆయన ఉన్నాడు. మరి ఉన్నాడని నమ్మి నువ్వు ఆరాధించినప్పుడు, ప్రార్థన చేస్తే పొందుకుంటాను అనే నమ్మకం నీకు ఎందుకు లేదు? విశ్వాసానికి మరొక పేరు నమ్మకం. ఒక ఆవిడ ఇక్కడ తెవగట్టి అక్కడ తెవగట్టింది, అక్కడ కర్ర తగిలించి కర్ర నుంచి ఈ తెవ లాగి ఇక్కడ కట్టింది. సర్కస్లో మీరు చూసే ఉంటారు. ఆ తాడు మీద ఈవిడ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? నడుస్తుంది. ఎలా నడుస్తుంది? జాగ్రత్తగా అటుగా ఇటుగా చూస్తుందా? కానీ ఆవిడ తెలుసు నేను నడగలుగుతాను, నేను వెళ్ళగలుగుతాను, ఆవిడ తెలుసు. కానీ ఇక్కడ నుంచి ఆ చివరికి చేరుకోవాలి, నేను నడవగలుగుతాను. ఈ సమయంలో కింద ఉన్నాడు అంటాడు,
విసిరితన పట్టుకొని పెద్ద కాలు విసిరుతాడు. దాన్ని ఇలా పట్టుకొని మరి అటు బ్యాలెన్స్ ఇటు బ్యాలెన్స్ చూసుకొని కరెక్ట్గా ఆవిడ విశ్వాసం ఏంటి తెలుసు, నేను నడవగలుగుతాను అంతే, నేను గమ్యానికి చేరుకోగలుగుతాను, నేను గమ్యానికి వెళ్ళగలుగుతాను. ఇలా బ్యాలెన్స్ చేసుకొని తన మీద తనకి నమ్మకం ఉంచుకొని ఏం చేస్తుంది తెలుసా, వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రార్థన చేస్తా ఉంటాడు. హల్లెలూయా. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా లేనిది కూడా నా దగ్గరికి వస్తుంది. అదేనండి విశ్వాసం. ఈ చెల్లి వెళ్తా ఉంది, ఏం చేరుకొని తెలుసు, గమ్యానికి చేరుకుంది. హల్లెలూయా. తన మీద తనకి నమ్మకం ఉంది. మరి నీ మీద నీకు ఎందుకు లేదు? దేవుడు ఉన్నాడు, కరెక్టే. లేని దేవుడు నమ్ముతున్నాను, అర్థం అవడం చెప్తున్నాను. ఆయన నీకు కనబడలేదు కానీ నమ్ముతున్నావు. అవునా బా, కనబడలేదు కానీ నమ్ముతున్నావు, నమ్మి వస్తున్నావు చర్చ్కి. ఆయన ఏదో కార్యం ఎదురు చేస్తున్నాడు, లేదా నీకు జరగబోయే ముందు చూపిస్తున్నాడు, లేదా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఏదో కార్యం చేస్తున్నాడు. అప్పుడు నీకు ఏ విశ్వాసం వస్తుంది? ఆయన ఉన్నాడు కాబట్టి కార్యం చేస్తున్నాడు. నీవు కూడా ఏమి నమ్మాలి తెలుసా, ఆయన ఉన్నాడు, నీవు ప్రార్థన చేస్తే ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఆ ఫెయిత్ రావట్లే నీకు? ఎందుకు ఆ విశ్వాసం రావట్లే? ఎందుకు ఆ మనసు నీకు కలగట్లేదంటే నువ్వేం చేస్తావు తెలుసా, అన్నిటి మీద విశ్వాసం ఉంటుంది కానీ ప్రార్థన అంశంకి వచ్చేసరికి డబ్బు మీద విశ్వాసం. నాకు ఇస్తాడనే నమ్మకం ఉండదు, నాకు దేవుడే కృప చూపుతాడనే నమ్మకం ఉండదు. అది లేకపోతే నువ్వు ఎలాగుంటావంటే ఎక్కడ వేసిన గుంగా అక్కడ ఉంటావు. అందుకే ముడికి పెట్టుకున్నప్పుడు ఏమీ లేనప్పుడు పెట్టండి, ఒకసారి చూస్తారు, మీరే చూస్తారు, నేను కాదు చెప్పదు, మీరే చూస్తారు కళ్ళారుగా. ఏమీ లేనప్పుడు ఆసియర్ నా దగ్గర ఏమీ లేదు, నేను కూడికి పెట్టాలనుకుంటున్నాను, నేను కూడికి పెడతాను, ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను అనండి, పెట్టండి, చూడండి దాంట్లో ఉన్న ఆశీర్వాదం మతిపోబడుతుంది. హల్లెలూయా. మతిపోతుంది, బుర్ర పాడైపోతుంది. ఎలా జరిగింది ఇది? హల్లెలూయా. ఎలా జరిగింది అంటే అప్పుడు నీకు నీవే ఆశ్చర్యపోతావు. ఇదే దేవుడి కార్యం, అదే విశ్వాసం. హల్లెలూయా. లేని దాన్ని ఉన్నదని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు చదవండి హబక్కూకు గ్రంథం. హబక్కూకు మళ్ళీ ఉంది చదవండి. అంజూరపు చెట్లు పోయికుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, హబక్కూకు అనే భక్తులు చెప్తున్నారు, అంజూరపు పండ్లు దాని కాలంలో అది కాయకపోయినను అంటే పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలం లేకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పంట రాకపోయినను, చేతికి గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, దేని వల్ల సంతోషం నాకు లేకపోయినను, ఆయన అంటున్నాడు కింద ఏమనంటే నేను యెహోవా. హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేవు, నువ్వు ఎవరిని బట్టి ఆనందించాలి? ఇప్పుడు దేవుని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బట్టి. అన్ని ఉన్నప్పుడు దేవుడు కాదు, ఏమీ లేనప్పుడే దేవుని ఆశ్రయిస్తే నీవో దాంట్లో మహిమ చూస్తావు అద్భుతంగా. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, అంజూరపు చెట్లు ఊగిపోయినాను, నేను చెట్లు వేసాను మీడే, తర్వాత ఒలివ చెట్లు కాపు లేవు, తర్వాత చేనులోని పైరు పంటకు రాలే, పంట వేసుకుంటాం, కష్టపడతాం, దానికి 50,000 30,000 40,000 పెట్టుబడి పెడతారు. పెట్టిన తర్వాత పంటకు రాకపోతే రైతు ఎంత బాధపడతాడు? అవునా? ఒలివ చెట్లు వేస్తావు, దాంట్లోంచి నూనె తీసుకొని అమ్ముకుంటే గొప్ప వెల అంటే గొప్ప డబ్బు వస్తుంది, కానీ అది పంటకు రాలే, రైతు ఎంత బాధపడతాడు? అవునా? అక్కడే అంజూరపు చెట్లు పుయ్యకపోతే ఆ వేసిన చెట్టు వేసిన ఆ మనిషి ఏమంటాడు? ఎంత బాధపడతాడు? కానీ అక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమీ లేకపోయినా నేను దేవుని యందు ఆనందించుతున్నాను. ఈ విశ్వాసం. ఏ విశ్వాసం? ఏమీ లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తున్నా.
నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ధనం లేదు, నీ దగ్గర బంగారం లేదు, నీ దగ్గర మేడలు మెద్దులు లేవు, నీ దగ్గర కార్లు బంగళాలు లేవు, నువ్వెవరిని బట్టి ఆనందించావో తెలుసా? అంతే. అన్నీ ఉన్నప్పుడు దేవుడు అంటారు, కాదు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు కాదు, అన్నీ లేనప్పుడే దేవుడు. ఎప్పుడు ఆ దేవుడు అంటే నీలో ఫెయిత్ ఉన్నప్పుడు, హల్లెలూయా, విశ్వాసం ఉన్నప్పుడు. నీలో ఉన్న ఆ విశ్వాసం రెట్టింపు చేసుకోవాలంటే, ఇలాంటి కార్యాలు చూడాలంటే ఏమీ లేనప్పుడే. అందుకే చెప్పావు కూడికి పెట్టు. నీకు అర్థమైందా లేదు మెసేజ్? నీకు అర్థమైందా బిడ్డ? ఏంటో తెలుసా? ఏమీ లేనప్పుడు దేవుడిని కనపరచడం నేర్చుకో, స్తుతించడం నేర్చుకో, ఆరాధించడం నేర్చుకో, మహిమపరచడం నేర్చుకో, గణపరచడం నేర్చుకో. ఒక ఆయన నా విశ్వాస జీవితంలో ఒక ఆయన 2 లీటర్లు నూనె, వంట నూనె తెచ్చాడు. వంట నూనె తెచ్చి 1 లీటర్ పూట 2 లీటర్ పూట తెచ్చి మా ఆత్మీయ తండ్రి నేను ఉన్నప్పుడు తెచ్చి మా ఆత్మీయ తండ్రికి ఇలాగిస్తున్నాడు. రాసేవారు, దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, ఈ 3 లీటర్ల నూనె మీకు ఉన్నారు. అర్థమైందండి? ఈ 3 లీటర్ల నూనె మీకు ఉమ్మన్నాడు. ఇదిగో ఈ 3 లీటర్ల నూనె మీకు ఇస్తున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. అప్పటికి ఈయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? నూనె ఉంటే తాలింపు పెట్టుకొని చారు తిందాం. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? నూనె ఉంటే తాలింపు పెట్టుకొని తిందాం అని, చారు పెట్టుకొని తిందాం ఆలోచనలో ఉన్నాడు మనోడు. అది నాకు తెలుసు, ఎందుకంటే ఆ సమయంలో ఆయన పక్కన ఉన్నాను కాబట్టి ఆయన ఏ కష్టం పడుతుందో నాకు తెలుసు. అది చూసి నేనేమనుకుంటున్నాను తెలుసు మనసులో, ప్రభువా నీ చిత్తమైతే అది నాకు అలాంటిది కూడా నాకు కావాలి. అప్పటికి నా ఇంట్లో కూడా ఏం లేదు. అప్పుడు నా ఇంట్లో ఏం లేదు. నేను అనుకుంటున్నాను ఆయనకి ఇచ్చేడు ప్రార్థన చేయించుకున్నాను. ఆయన్ని నేను ఆశించలేదు, కానీ నేను అనుకుంటున్నాను అలాంటిదే నాకు కావాలి, నీ చిత్తమైతే నాకు దయచేయి అన్న తర్వాత అక్కడ కొద్దిసేపు పరిచయం చేశాను. తమ్ముడు నీతో మాట్లాడాలి అని చెప్పేసి బుధమే చేసి లోపల తీసుకెళ్ళి ఆ లీటర్ కూడా నా చెప్పించి, ఏమీ లేనప్పుడే నువ్వు దేవుని కనపరిస్తే మనసులో స్తుతించిన ప్రభు నాకిస్తే అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలనేటప్పుడే లేనప్పుడు దేవుని స్తుతించు. అప్పుడు నీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. నువ్వు విశ్వాసాన్ని బట్టి నువ్వు డైరెక్ట్గా విశ్వాసం మీద ఆధారపడిపోతావు. అప్పుడు నువ్వు ఎలా ఉండవు తెలుసా? ఎటువంటి జబ్బు వచ్చినా సరే ముందు మోకరేస్తాను, ఎటువంటి వ్యాధి వచ్చినా ముందు మోకరేస్తాం, ఎటువంటి సమస్య వచ్చినా డాక్టర్ని ఆశ్రయించు, ఎటువంటి సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నీ మనసు ఇష్టపడదు, మందుల వైపు వెళ్ళడానికి నీ మనసు ఇష్టపడదు. ఒకటే ఇది క్లియరిటీ అవుద్ది నీ మోకరిస్తే. ఏమవుతుంది నీకు విశ్వాసం? ఆ ఫెయిత్ ఏమొస్తుందంటే, ఈ ఫెయిత్ ఏం తీసుకొస్తుందంటే మోకరించో. ఆయన గాయపడిన హస్తంతో ముడితే నీకు స్వస్థత వస్తుంది కదా, మోకరించు. ఇంకా నిన్ను కూడా ఆపలేదు. ఏ జబ్బే రాని, ఏ వ్యాధి రాని, ఏ చీకటే రాని, ఏ పందకమే రాని, ఏ సాతాను ప్రభావమే రాని, ఎటువంటి వ్యాధి రాని, ఎటువంటి కిడ్నీలు పోని, ఎటువంటి లెవర్ జబ్బులు రాని, ఎటువంటి కడుపులో పేగులు ఒలిసిపోని, నువ్వేం చేస్తావు తెలుసా? విశ్వాసం మీద మోకరించి ప్రార్థన చేస్తావు. ఎందుకంటే ఒక్క చిన్న ట్రిక్ చూసారు, అది దాని నుంచి మొదలు అయ్యింది నీ విశ్వాసం. ఇది ఏ జబ్బు తెలుసా? 10 లక్షలు ఖర్చు పెట్టినా సరే తగ్గలేని జబ్బు. విశ్వాసం ప్రార్థన చేస్తాం, అద్భుతం జరిగిపోతుంది. లేదా ఎవరో ఎక్కడో ఉన్నారు, ఫోన్ చేశారు, ఒకసారి ఫోన్లో ప్రార్థన చేశాం, మొత్తం కొలాప్స్ అయిపోయాయి. బాడీలో మొత్తం అన్ని పార్ట్స్ పాడైపోయాయి. రాత్రి చెల్లి వాళ్ళు ఫోన్ చేసి అంటున్నా, మొత్తం కొలాప్స్ అయిపోయాయి, పేగు వరిచిపోయింది, ఊపిరితిత్తులు పాడైపోయాయి, అన్ని కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు దేవుడు కావాలి. ఎవరు కావాలట? దేవుడు కావాలి. ఇలాంటి స్థితిలో బతికిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఉన్నారు. ప్రార్థన చేసిన వాడికి విశ్వాసం ఉండాలి, చేయించుకున్నోడికి అది. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు దేవుని స్తుతించు, అప్పుడు నీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. హల్లెలూయా. అందుకే 23వ కీర్తన మొదటి వచనంలో రాయబడి ఉంటుంది, ఏమంటే యెహోవా
నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఆయన అంటాడు, దావీదు అంటాడు, ఏమంటాడంటే దేవుడు నా కాపరిగా ఉన్నంత వరకు నా కరువు రాదు. ఆ మాటకు అర్థం అదే నా అర్థం. ఏమంటాడు? దేవుడు నా కాపరిగా ఉన్నంత వరకు నాకేం రాదు, కొదువు రాదు, లేమి కలగదు. నేను సంపన్నున్నే. హల్లెలూయా. దావీదు అంటాడు, నీ సంపన్నున్నే. నువ్వు క్రైస్తవ బిడ్డగా పిలువబడుతున్న నీవు నీ విశ్వాసం ఎలాగంటానంటే ఏమీ లేదు నాకు, అయినా నేను ధనవంతుడు. ఏమీ లేదు నాకు, అయినా నేను నిన్ను ఏ విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడో, దేవుడు ఏ వాగ్దానం అయితే ఇస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు నిలబడితే అప్పుడు అంటాడు దేవుడు, నీకు ఏమీ లేకపోవచ్చు బిడ్డ, నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబడి. ఉదయం ఒక సిస్టర్ గారు వరంగల్ నుంచి ఫోన్ చేసి ఆవిడ అడుగుతున్నారు, దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. మాట్లాడితే ఆవిడ అంటుంది, అయ్యగారు అక్షరాల వాస్తవం, నేను ప్రతి మాట మాట్లాడే ప్రవచనం ద్వారా అక్షరాల ఇది కరెక్ట్, ఇదే జరుగుతుంది నా ఇంట్లో అంటే నువ్వు సేవ చేస్తావు. ఇదే దర్శనం 11 సంవత్సరాల క్రితం నాకు వచ్చింది. హల్లెలూయా. ఎలాగా? నా విశ్వాసం బట్టి నేను ప్రార్థన చేశాను, దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి చెప్పాను. ఏమైపోయింది? అద్భుతం జరిగింది. అద్భుతం జరిగిపోయింది. అంటే నేను ఏది కావాలని చెప్పేది ప్రవచనం కాదండి. విశ్వాసంతో విశ్వాసం ఉండాలి, దేవుడు మాట్లాడి ఉండాలి, అప్పుడు ప్రవచనం. హల్లెలూయా. అంతే. అందుకే ఏమీ లేనప్పుడు ఒక్కసారి నువ్వు టేస్ట్ చూడు. ఈ రుచి కూడా ఎదగాలి. దేవుని ఆత్మ పొందుకున్నాం, దేవుడి అభిషేకం పొందుకున్నాం, దేవుని శక్తిని పొందుకున్నాం, దేవుని కృపావరాలు పొందుకున్నాం. ఇది ఉండగానే విశ్వాసం అనేది కూడా ఒక వరం. హల్లెలూయా. దీన్ని నువ్వు పొందుకుంటే దేన్నైనా సాధించగలవు. జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తడం అవసరం లేదు, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తడం అవసరం లేదు, ఏదైనా ఇబ్బంది కలిగితే డాక్టర్ దగ్గర పరిగెత్తడం అవసరం లేదు. మన మందులు ఎందుకు సృష్టించాడండి? పాస్టర్ మీకు చెప్తాను, మందులు సృష్టించిన దేవుడే. కానీ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటారు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని, అది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అంతే. నీళ్ళేముండాలి? ఫెయిత్ ఉండాలి. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు, అన్నీ ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు. ఇడా ఏమీ లేనప్పుడు నమ్ము, విశ్వాసం ఉంచు, అద్భుతం చూస్తావు. ఏమీ లేనప్పుడు నమ్ము. ఎప్పుడైనా టార్గెట్ పెట్టుకో. ఒకసారి టార్గెట్ అక్క అది ఇటు వచ్చి ముందుకు వచ్చి ముందుకు రండి, ముందు చెప్పి కొంచెం ముందు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమీ లేనప్పుడు వినాలి. నేను నా కాడ ఏమీ లేదు, నేను అనుకుంటా ఏమనుకుంటా అంటే మొన్న మా ఊరికి చెప్పాను, మరి ప్రతి సంవత్సరం మీటింగ్ పెడుతున్నాను కదా, నా పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు, అందరూ ఫస్ట్గా నాకు తెలుసు. అవునా? నేను ఎంత బాధ తెలుసా? నేను నా వరకు నేను ఎంత బాధ అంటే అందరూ వేసుకుంటే వాళ్ళు మనిషి 6,000 వేసుకుంటే నేను 12,000 వేసుకోవాలి. నేను 12,000 అయ్యారు, కానీ నా దగ్గర చూస్తే ఏమీ లేదు. నేను అన్నాను, నేను ఇస్తా, అవసరమైతే ఇంకో 8,000 ఎక్స్ట్రా 20,000 ఇస్తాను. నా దగ్గర ఏమీ లేదు, నేను ఇస్తా, మీరు ముందుకు వస్తారని అడిగాను. నేను ఇస్తా దేవుడికి, మీరు ముందుకు రండి, మీటింగ్స్ పెట్టండి, లేదా నేను పెడతాను, మీరు నిలబడి ఉండండి అని చెప్పాను. అది దేనికి ముందుకు రాలి. హల్లెలూయా. నా విశ్వాసం ఏంటో తెలుసా? సమయానికి దేవుడు డబ్బులు ఇస్తాడు, సమయానికి దేవుడు కావాల్సింది ఇస్తాడు, సమయానికి దేవుడు ఏదైతే అవసరమో అది ఇస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఒక్కటే జ్ఞాపకం చేసుకో, మోకరించి ప్రార్థన చేయడం నీకు చేతనైతే ఆయన దగ్గర నువ్వు సమాధానం తక్షణమే బయలుపరచుకో. హల్లెలూయా. మొన్న అది ఎవరది బెంగళూరు వెళ్ళాలని ఆ పాప అన్నది, అన్నా మీరు ఖచ్చితంగా రావాలి. బెంగళూరు వచ్చి మా ఇంటి దగ్గర, మా అత్తోళ్ళ ఇంటి దగ్గర, తర్వాత ఎక్కడట వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర 3 చోట్ల మంచి మీటింగ్స్ ప్రార్థన జరగాలన్న మా ఆశ. అది మీరు రావాలి అంటే వస్తానమ్మా అనలే. నేను ఒకటి అన్నా, నా ప్రభు చెబితే నేను వస్తాను. ప్రార్థన చేశాను ఆ రోజునే, అద్భుతమైన దేవుడు దర్శనం ఇచ్చాడు. నువ్వు వెళ్ళు,
నేను కార్యం చేసేది. నువ్వు వెళ్ళు, నేను కార్యం చేస్తా. రాత్రి ఆ చెల్లికి చెప్పా, ఏ కార్యం జరుగుతుందో నాకు తెలియదు. నేను రాకముందు జరగవచ్చు, నేను వచ్చిన తర్వాత జరగవచ్చు, నేను వచ్చి అక్కడ ఉన్నప్పుడైనా జరగవచ్చు. ఈ మూడింటి పోటలు ఏదో ఒకసారి మీ జీవితంలో కార్యం జరిగిపోతే డోర్ ఓపెన్ చేయబడి చెప్పాను, విశ్వసించాను. చాలాసేపు మాట్లాడారు ఆయన. ఎందుకు ఈ విషయం చెప్పాను? నా విశ్వాసం. వాళ్ళ విశ్వాసం ఏంటి? దేవుడికి మేము ఖర్చు పెట్టాలి. ఆయన ఆవిడ ఏమంటుందంటే, ఫ్లైట్ టికెట్లు బుక్ చేద్దాం అన్న, ఇంకో 2,000 ఎక్స్ట్రా అయింది, 3,000, 11,000 అయింది ఇద్దరికి. ఫ్లైట్ టికెట్లు బుక్ చేద్దాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న బాధ, ఇప్పుడున్న కష్టము ఎలా ఉందంటే ప్రస్తుత ఇబ్బందికరంగా ఉందన్న. కానీ మీలాంటి సేవకులు అడుగు పెట్టడం నాకెంతో. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ విశాఖపట్నం, మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత అయింది? ఓన్లీ ట్రైన్ టికెట్ అటు ఇటు కలిపి 8,000. ఆల్రెడీ టికెట్లు కూడా మొబైల్లో బుక్ చేసి వచ్చేసి 16వ తారీఖు నైట్ వెళ్ళలేదు. ఏంటో విశ్వాసం అంటే ఆయన అంటున్నాడు రాత్రి. ఏమంటున్నాడంటే, అన్న మీరు వచ్చిన తర్వాత కార్యం జరిగినా జరగకపోయినా దేవుడే. అంటే ఒక బాప్తిసం పొందలేని వ్యక్తి మాట చెప్తున్నాడు అంటే పొందిన నువ్వు ఎలా ఉండాలి? హల్లెలూయా. పొందిన నువ్వు ఎలా ఉండాలి? అందుకే ఏమీ లేనప్పుడు తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కోటీశ్వరులే, 75,000 సాలరీ, 75,000 రూపాయలు సాలరీ ఒక నెలకి. కానీ ఆవిడ అంటుందన్నా, మేము చేసిన అప్పులు, సమస్యలు అన్నీ కట్ అయిపోగా చేతిలోకి 6,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు వస్తాయా? మా ఆయన 30 లక్షలు ఒకళ్ళు అడిగితే ఇచ్చేసాడన్నా, 20 లక్షలు ఒకళ్ళు అడిగితే ఇచ్చేసాడన్నా, 2-3 లక్షలు అడిగితే ఇచ్చేసాడన్నా, 5,000 10,000 ఎవరు అడిగితే ఇచ్చేసాడు. ఎందుకంటే ఏముండే కాదు, కల్మషం లేని వ్యక్తి మా అమ్మాయి ఆయన ఇచ్చాడన్న. ఇప్పుడు వాళ్ళు అడిగితే రివర్స్ అవుతా ఉన్నారు అని చెప్తా ఉంది. ఎంతో బాధపడతా ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే 6,000 రూపాయలు, 74,000 రూపాయల సాలరీకి 6,000 వస్తుంది. ఒకటే చెప్పాను, దేవుడు అద్భుతమైన మిరాకిల్ చేయబోతాడు. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు దేవుని స్తుతి. వాళ్ళు ఏమీ లేనప్పుడే 8,000 రూపాయల టికెట్లు బుక్ చేశారంటే వాళ్ళకి ఇంకా పూర్తి తెలియదు దేవుడి గురించి. తెలిసి నువ్వు ఎలా ఉండాలి, దేవుడి కార్యం ఎప్పుడు కూడా అశ్రద్ధగా చేయకూడదు. నేను ఇంత ఖర్చు పెట్టాలి, దేవునికి ఇక కూడికి పెడుతున్నాను, ఇంత సేవకులకి తీయాలి, ఇంత సేవకు ఇవ్వాలి అని నువ్వు ఎప్పుడైనా విశ్వసిస్తే అంతకన్నా లేదు దీంట్లో సరిదేసుకుందాం అని చెప్పేసి 10 రూపాయలు ఇచ్చేది కాదు. నువ్వు ముందుకు అడిగేసి ప్రార్థన చేసి, నా దగ్గర లేవు ప్రభు, నీవు సాయం చేయగలవా, చెయ్యి అంతే. చేసి వరకు ఆయన పాదాలు పట్టుకొని వదలకూడదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మిరాకిల్ జరిగిపోవాలి. నువ్వు ఊహించలేని మిరాకిల్ జరిగిపోవాలి. ఉన్నటప్పుడు అందరూ చేస్తారు, లేనప్పుడు చెయ్యి. నీ విశ్వాసం ఏదో ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. నీ ఇంట్లో దురాత్మ ఉందని దేవుడు చెప్తున్నాడు. ఇది ప్రవచనం. నీ ఇంట్లో దురాత్మ ఉందని చెప్తున్నాడు. నీ ఒంట్లో కూడా అది ఏర్పాటు చేస్తాను. వీళ్ళంతా నిత్యం నీ మొక్కలు కూడా దిగనపడుతుంది. పడైపోయాడు, దేవుడే విడిపించాడు. హల్లెలూయా. ఏ విధంగా మనం చేయాలంటే, ప్రభువా నీ మీద నేను ఆనుకుంటున్నాను, నువ్వు తప్ప నాకు వేరే జీవితము లేదు, నువ్వు తప్ప వేరే బ్రతుకు నాకు లేదు అని చెప్పి మన ప్రాణాత్మ దేహంతో వెళ్ళిపోతే ఆయన అంటాడు కదా, బిడ్డ నీకు నీ తోడే, నువ్వు ధైర్యం ఉండు, నీకు నీ తోడే ఉన్నా. ఎందుకు నువ్వు కలత చెందుతావు? ఎందుకంత వేదన చెందుతావు? ఎందుకంత బాధపడతావు? కొన్నిసార్లు మనకున్న దుఃఖాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాం, మనకున్న సమస్యను బట్టి ఏడుస్తూ ఉంటాం, మనకున్న ఇబ్బందిని బట్టి ఏడుస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఏమంటాడు తెలుసా? దాన్ని చూసి నువ్వేందుకు ఏడుస్తావు? దాన్ని చూసి నువ్వేందుకు కలవరపడతావు? ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు చూసి నువ్వెందుకు ఏడుస్తావు? ఎప్పుడైనా నేను నీ కొరకు చనిపోయినా ఏడ్చావా అని అడిగితే ఏం చేస్తాను? ఎప్పుడైనా నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, ఎప్పుడైనా ఏడ్చావా? ఎప్పుడైనా నేను నా శరీరం అంతా ఒక నాగలతో దున్నిన భూమిలాగా దున్నపడింది కదా నా శరీరం అంతా, ఎప్పుడైనా ఏడ్చావా?
ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను కదా నీ కొరకు. ఎప్పుడైనా ఏడ్చావా? నీ కొరకు అందరితో ఉమ్ములేయించుకున్నాను కదా, నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? అపహాసం చేశారు కదా నన్ను, వెనక నుండి తన్నేరు కదా, ముందు నుంచి గుద్దారు కదా, ఏడ్చావా ఎప్పుడైనా అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్పగలుగుతావు? నీ కలిగి ఉన్న సమస్యను బట్టి ఎప్పుడు ఆడకు, నీ కలిగి ఉన్న దుఃఖాన్ని బట్టి ఎప్పుడే ఆడకు, కానీ నీ కొరకు ప్రభువు చనిపోయాడు నీళ్ళు. ఆ శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు కావచ్చు, ఆ శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని దగ్గర మొరపెట్టు, అప్పుడు దాన్ని బట్టి నీ సమాధానం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్తున్నా, విశ్వాసం, ఫెయిత్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? రోగిని, నువ్వు రోగివా, విశ్వాసం ఉందా నీకు, ఏం చేయాలో తెలుసు? ఒక రోజు నాకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే తిన్నగా ఇంటికి వచ్చి డాక్టర్ దగ్గరికి పోలే, మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటే నేను చూస్తూనే ఉన్నాను. ఆకాశం నుండి ఒక మెరుపు దిగి వచ్చి నా తల మీద తాకుతూ ఉందన్నమాట. నేను చూస్తూనే ఉన్నాను, ఆకాశం నుండి ఒక మెరుపు దిగి వస్తూ నన్ను తాకుతూ ఉంది. తాకుతూ అది ఆమె అనగానే నా ఒళ్ళంతా చల్లబడిపోయి ఆ రోజు జ్వరం లేదు. హల్లెలూయా. ఇంకో విశ్వాసం ఏంటి తెలుసా? మన ఆటో యాక్సిడెంట్ అయింది, చాలాసార్లు చెప్పాను, ఇది అవసరంగా నేను చెప్తున్నాను. ఆటో యాక్సిడెంట్ అయితే ఈ సైడ్ రాడ్కి నాకు కొంచెం ఇలా గుద్దుకున్నాను, ఇలా గుద్దేసుకుంటే ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు, విపరీతంగా పెయిన్ వస్తూ ఉంటే నేను దాన్ని లెక్క చేయలేదు. వాళ్ళు అన్నారు ఎక్కడైనా పౌరు దగ్గర ఏం తగిలేమో హాస్పిటల్లోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేనేం చేశానంటే తగిలే కానీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో నించొని దెబ్బలు తగిలిన అందరికి ట్రీట్మెంట్ చేస్తాను, నేను మాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు తిన్నకి ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నిప్పు వచ్చేస్తాను ప్రభా, కాస్త నాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, ఇలాగ ఎత్తేవాడిని కాదండి, ఇలాగే ఉండిపోయేది, పైకి ఎత్తడానికి అవకాశం ఉండేది. అలాంటిది ఓ రోజు ప్రార్థన చేస్తుంటే ఏమనిపించిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నా మనసు చెప్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అక్కడ చూపించుకోవచ్చు కదా అంటే నేనేమంటున్నాను తెలుసు నా మనసు నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నావు, నీ డాక్టర్కి వెళ్ళింది నా విశ్వాసులు కానీ అర్థమవుతుంది, మా చర్చి వాళ్ళకి కానీ తెలిస్తే పాస్ గారు హాస్పిటల్కి వెళ్తాంటే కానీ విశ్వాసులు వెళ్ళకూడదు అంటారు కదా. అప్పుడు నేను ఏ లేక అప్పచెప్తా నీకు అని చెప్పి మూర్ఖంగా 2 రోజులు పోయిన తర్వాత 3వ రోజు దేవుడు దర్శనం ఇచ్చి ఆయన అంటున్నాడు, తిన్నగా మెడికల్ షాప్కి వెళ్ళాను, దర్శనంలో ఇదంతా తిన్న మెడికల్ షాప్కి వెళ్ళాను. అక్కడ ఒక స్ప్రే ఉంటుంది, నిప్పులు కొట్టుకుంటారు కదా స్ప్రే, అది ఉంటుంది, అది కొనుక్కొని 110 రూపాయలు ఉంటుంది అని అది కొన్నాను. 110 రూపాయలే తీసుకున్నాడు, తిన్నగా ఇంటికి తీసి తెచ్చుకో, ఇగో నీ భార్య లేవు, దేవుడు చెప్పడం చూడండి, మీకు ట్రైనింగ్ చేస్తాను, దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు నిజంగా. నా భార్యను లేపాను, పడుకొని పోయినాడు, లేపి ఇది కొట్టి కొద్దిగా ఇలా పోమమ్మ, అలా 2 రోజులు చేయి పోద్ది అనేసి ఆయన నాకు చెప్తున్నాడు అన్నమాట. ఆ ఉదయాన్నే 2 రోజుల తర్వాత వరకు నాకు ఈ దర్శనం జ్ఞాపకం లేదు, నాకు వచ్చిన బాధ ఏంటంటే ఏ జ్ఞాపకం ఉంది. ఆ 2 రోజుల తర్వాత ఈ దర్శనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం, మెడికల్ షాప్ ఉంటూ ఉంటాను, తిన్నగా వెళ్ళాను మెడికల్ షాప్లో స్ప్రే కొనుక్కొని 110 రూపాయలే తీసుకున్నాను. తిన్నగా ఇంటికి వచ్చాను, ఈ లోపు మా ఆవిడ పడుకొని ఉండిపోయింది. చూడండి దర్శనం ముందు ఎలా వచ్చిందో ఇది అలాగే. అప్పుడు ఆవిడ లేపి ఏమో కొద్దిగా ఈ స్ప్రే ఇక్కడ కొట్టి ఇలా కొద్దిగా పోమంటే నీ టైం బాగుంటుంది కదా అయినా కొద్దిగా ఇలా స్ప్రే కొట్టమంటే కొట్టిన తర్వాత ఆ రోజు పడుకున్నాను. నేను అంతా 2 రోజులే కొట్టుకున్నాను స్ప్రే. ఆ 2 రోజులకి సంపూర్ణ స్వస్థ వచ్చేసింది. హల్లెలూయా. ఒక్క ముందు దేవుడు దర్శనంలో చూపించడం ఏంటి, 2వ రోజు జరిగిపోవడం ఏంటి, ఇదే ఫెయిత్ అంటే. హల్లెలూయా. విశ్వాసం, నీ విశ్వాసం ఎలా ఉంది? కాళ్ళప్పుడు వచ్చేది బాబా కాళ్ళప్పుడు వచ్చేద్దాం పాటగా ప్రార్థన చేసి కానీ ఈ ముందు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళి వచ్చేద్దాం తెలుసా, వెళ్ళి వచ్చేస్తాడు, అక్కడ పొడిచేస్తాడు, ఒకే చోటని గీపి పొడిచేస్తాడు, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాడు ముందు, తర్వాత మాత్రం తగ్గకపోతే మాత్రం ఫాస్ట్ గారు
అవునే కదా. తగ్గకపోతే పాస్ అయ్యారు, తగ్గితేనేమో వచ్చి మ్యాథ్స్ గారు, అదే డాక్టర్ గారు. ఆ? తగ్గకపోతే పాస్ గారు, తగ్గితేమో వచ్చి డాక్టర్ గారు. ఇలాగ అయిపోయిందన్న. జనాలు ఇప్పుడు అలాగే ఉన్నారు. మొన్న ఒక ఆవిడ మన ఏ ఊరు వెళ్ళామన్నది, గోపవరం దగ్గర ఎర్రపాలెన ఎర్రపాలెం ఏదో ఉంది ఆ ఊరి, ఎర్రంపాలెం అనే ఊరి. అక్కడ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసాం, హాస్పిటల్కి వెళ్ళాను కానీ అయ్యారు ఈ 3 కూర్చోలు పోలేదండి, అంత ఎంత వయసు అమ్మా నేను 44 సంవత్సరాలు అమ్మ, ఇంకో 2 సంవత్సరాలు ఉంటే ముసలైపోతాను అన్న. ముసలైపోతాం మరి, మోకాళ్ళప్పుడు రాకపోతే ఏ నొప్పులు వస్తాయి. అయినా సరే ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం ఉంచాను. ఆవిడ ఆ విశ్వాసం ఏంటి కానీ ఆ 2 రోజులు తగ్గిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు విశ్వాసం అంతే. నువ్వు ప్రార్థన చేయించుకున్నప్పుడు నీకు ఉండాలి విశ్వాసం, చేసినప్పుడు నాకు ఉండాలి. ఇది ఫేక్. లేనిది ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు అప్పు గ్రంథంలోని, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అంజూరపు చెట్లు పూయకపోయినను, ఇంకా అక్కడ ఉంటది కదా, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, అది ఇవేవి నా దగ్గర లేకపోయినా, ఇవన్నీ ఆస్తే కాదు. ఒక విధంగా చూసుకుంటే ఆస్తే కాదు. అంజూరపు నూనె ఎంత ఎంత, అది అంజూరపు పండు ఎంత ఆశీర్వాదం, ఒలివ నూనె ఎంత ఆశీర్వాదం. అమ్ముకుంటూ పోయి డబ్బులు. ఇప్పుడు మేకల గొర్రెలు ఉన్నాయా, ఒక 10 మేకల గొర్రెలు ఉన్నాయి, ఇంకో 10 లక్షలు ఆస్తే ఏం బావా. ఎందుకంటే మా సైడ్ గొర్రెలు మేకలు ఉంటాయి నిజమా. ఎందుకంటే ఇవన్నీ ఆస్తే. కానీ ఆయన అబ్బుకు భక్తులు ఏం చెప్తున్నాడు, ఇవేమి నా ఎదుట లేకపోయినాను, నేను దేవుని ఎంత ఆశ్రయిస్తున్నాను, దేవుని ఎంత ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. ఈ విశ్వాసం నా శారదాకంటే ఇస్తాను అని ఇచ్చేద్దండి. ఆవిడ విశ్వాసం ఏంటి నాకు తెలియదు, అనుకున్నదంటే ఇస్తారు. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా, అనుకున్నావంటే ఏం చేయాలి తెలుసా, చేయాలి. నాకొమ్మని చెప్పలేదు, దీన్ని బట్టి రోజు చేసి ఎక్కువైపు నాకొమ్మని చెప్పలేదు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఎలా ఇవ్వాలి, ఉండేటప్పుడు ప్రార్థన పెట్టుకొని లేనప్పుడు కార్యం చెయ్యు. కార్యం చేసి, ఇదిగో ప్రభువా నేను ఈ గాడిలో వెళ్తాను. ఏ గాడిలో, నా దగ్గర లేదు, నువ్వు చూసావు కానీ నాకు కావాలి, నువ్వు ఇస్తావా ఇవ్వా, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇదే విశ్వాసం. నమ్మండి, విశ్వసించండి. దేవుడి మీతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుకుంటారు. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ నీ విజయాలు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతమైన దేవ, అద్భుతకరుడైన స్తోత్రం.